వెల్కమ్ బ్యాక్ టు బీబీ ఛానల్. ఏంటి ఈరోజు మళ్ళీ చేపలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అవును, మీరు అనుకున్నట్టే ఈరోజు చేపల రెసిపీ అన్నమాట. నాకు తెలుసు అందరూ చేశారు రెసిపీ అనేది, కానీ కొంతమందికి ఉడికినట్టు స్మెల్గా అలా వస్తూ ఉంటుంది కదా వాసన. అలా ఏమీ కాకుండా మీకోసం మేము ఎంతో చక్కగా కమ్మగా వండేటటువంటి చేపల పులుసు తయారీని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాం. కాబట్టి ఈరోజు మనము చేసేదేంటో తెలుసా? మీకోసం మేము చేస్తున్నది చేపల పులుసు. అవునండి, చేపల పులుసే చేయబోతున్నారు. ఇది మీకోసం. విన్నారు కదా ఫ్రెండ్స్, మీకోసమే మచిలీ జల్కి రాణి హే. ఇప్పుడు దాన్నే మనము కూర వండబోతున్నాం తెలుసా? ముందుగా మనము చేప ఉంటుంది కదా, దాంట్లో ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకొని మంచిగా ఇలా అని దాన్ని కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా కలుపుతున్నారో అలాగే కలుపుతూ ఉండాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి దాంట్లో. తర్వాత ఇలా అని గిలకొట్టి చూడండి, మొత్తం ఆ చేపలన్నిటినీ లోపల ఏమైనా చెత్త కానీ ఏమైనా రక్తం అలాంటివి ఏమైనా మీకు కనిపిస్తూ ఉంటే అది తీసేయాలన్నమాట. తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. చూడండి ఎలా వేసుకుంటున్నారో, ఇలా కడుక్కొని వేసుకుంటూ ఉండాలి. చూడండి మంచిగా లోపల మొత్తము ఏమైనా ఉంటే దాని నుంచి తీసేసి అవన్నిటిని తీసేసి ఉప్పు వేసుకోవాలండి. ఫస్ట్ ఉప్పు వేసుకుంటే దాని లోపల ఉన్న ఏమైనా చెడుది ఏమైనా ఉంటే అది పోతుంది అన్నమాట. తర్వాత ఒకటి తీసేసి చూడండి ఇలా తీసి ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. చూడండి గైస్, మొత్తం ఇలా తీసుకోవాలన్నమాట. చూడండి ఒక్కొక్కటి తీసి దాని లోపల తీసి మళ్ళీ పక్కనున్న బౌల్లో వేసుకోవాలి. చూడండి లోపల ఏమైనా చెడుది ఉంటే అది మొత్తం తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, అన్ని ముక్కలు అయిపోయినట్టుగా ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి దాంట్లో. చూడండి మొత్తం ఇలా తీసేసుకున్నాం కదా, లోపల ఏం లేదు. ఆ వాటర్ని పడేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకోటి మళ్ళీ ఆ బౌల్లో వేసుకొని మళ్ళీ ఉప్పు వేసుకోవాలి దాంట్లో. ఇలా ఉప్పు ఎందుకు వేస్తారంటే లోపల ఏమైనా నీస్ది ఏమైనా ఉంటే అది పోతన్నమాట. చూడండి ఎలా కలుపుతున్నారో, ఉప్పు వేసి ఇలా కలపాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఇప్పుడు వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసి చూడండి వాటర్ వేసుకోవాలి. ఇలాగే ఇంకో బౌల్లో వాటర్ వేసుకొని ఈ ఫిషెస్ ఉంటున్నాయి కదా, ఈ చేప ముక్కలు వాటిలో తీసి దీంట్లో వేస్తూ ఉండాలి. చూడండి ఇప్పుడు 3 times లేదా 4 times అలా కడుక్కొని మనము వాటర్ లేకుండా చేపల ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. చూడండి మొత్తం చేపల్ని వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఏం చేయబోతుందో చూద్దాం. అప్పుడులోగా మీరు వెళ్ళి మా కోసం ఒక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ప్లీజ్, మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. చూసారు కదా గాయ్స్, మనము ఈ చేపలన్నిటినీ క్లీన్ చేసుకొని చూడండి ఎలా కనిపిస్తాయి. ఇలా నీట్గా దాన్ని కడుక్కోవాలి, ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాలు ఏంటో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరేనా? చూసేద్దాం రండి. ఇప్పుడు మనము ఆ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్గా మనకు కావాల్సింది ఉప్పు. అవునండి, ఉప్పు కావాలి. ఉప్పు లేదా సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కావాల్సింది కారం. అవును, కారం ఎక్కువ ఉంటేనే కదా చేపల పులుసులో మజానే వేరు ఉంటుంది. అలాగే నెక్స్ట్ పసుపు కావాలి. చూడండి పసుపు. తర్వాత ధనియాల పొడి కావాలి. తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకోవాలి మనం. తర్వాత పెద్దగా ఉండే 3 ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు, 3 పెద్ద టమోటాలు, అలాగే చింతపండు వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలో తెలుసా? మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే చింతపండు, టమాటాలు ఉంటాయి కదండి, దాన్ని పేస్ట్గా అంటే మెత్తగా గుజ్జులా చేసుకోవాలన్నమాట. చేసేసుకుందాం రండి.
చెప్పాను కదా ఫ్రెండ్స్, చింతపండు అలాగే టమాటాలు ఉంటాయి కదా, కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పిసుక్కోవాలన్నమాట. చూడండి, మెత్తగా పిసుకోవాలి మొత్తాన్ని. ఇలా పిసుక్కుని పక్కన పెట్టుకోవాలన్నమాట. మెత్తగా రావాలి, అది మొత్తం వాటర్లో మొత్తం కలిసిపోవాలి. అలాగే చింతపండు అనేది కూడా మొత్తం రావాలన్నమాట, దాని లోపల నుంచి గుజ్జు. చూడండి ఫ్రెండ్స్, ఇలానే మెత్తగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్ ఉన్నాయి కదా, మనం సాంబార్కి కట్ చేసుకుంటాం కదా, అలా సాంబార్లో కట్ చేసుకున్నట్టు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయల్ని. నెక్స్ట్ ఏం చేద్దామో చూద్దాం. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలన్నమాట. ఫస్ట్ ఒక కడాయి పెట్టి దాంట్లో చేపలను వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏంటి వీళ్ళు ఆయిల్ ఏం లేకుండానే వేస్తున్నారు అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఇది మా ఊరి స్పెషల్ రెసిపీ అన్నమాట. చేపల పులుసు ఎలా చేస్తారో చూద్దాం. చూడండి, మీకు కూడా నచ్చితే ఇంకోసారి ట్రై చేయండి ఇంటికాడ. అలాగే ఈ లోపల మీరు వెళ్ళి లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేసుకున్నాం కదా. చూడండి, ఇలా ఒక కడాయిలో పెట్టుకుందాం. తర్వాత ఆయిల్, చూడండి, ఆయిల్ వేసుకుందాం. ఏంటి తిను ఇంత ఆయిల్ వేస్తుంది అనుకుంటున్నా గాయస్, మనకి ఏ నాన్ వెజ్లో అయినా కానీ ఆయిల్ ఎక్కువగా ఉండాలన్నమాట. నెక్స్ట్ మనము పిసికి పెట్టుకున్నాం కదా చింతపండు అలాగే టమాటాలు, ఆ గుజ్జు అనేది దీంట్లో వేసేయాలన్నమాట. చూడండి, మొత్తం వేసేయాలి గాయస్. తర్వాత ఆనియన్స్ ఉన్నాయి కదా, కట్ చేసుకున్నాం కదా మనం ఉల్లిపాయలు, అవి వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. అలాగే కారం, అలాగే పసుపు, ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కదా, అవి మొత్తం వేసేసుకోవాలి గాయస్. ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మీ మొత్తం కలపడానికి మనకు ఇప్పుడు మనం దాంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్, చూడండి, మాకు 1 కప్ సరిపోయింది. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం కడాయిలో వేసాం కదా. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టేసాం కదా. ఇది ఉడికినంత వరకు మనం వెయిట్ చేద్దాం. చూసారు కదా గాయస్, మనం మొత్తం వేసుకొని దీన్ని ఫుల్ సిమ్లో అనేది పెట్టుకోవాలన్నమాట. ఒకసారి దీన్ని ఇప్పుడు చేత్తోనే కలుపుకోవాలి గాయస్. ఎందుకంటే మనము ఇప్పుడే గనక స్పూన్ కానీ ఏదైనా చెంచా కానీ యూస్ చేస్తే ఆ చేప అనేది విరిగిపోద్ది గాయస్. అందుకని మనం చేతితోనే దాన్ని మసాలాలన్నీ వేసి మొత్తం చేత్తో కలుపుకొని దాన్ని స్టవ్ మీద పెట్టాలి. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత మనం చూద్దాం ఎలా ఉంటుందో. చూద్దాం గాయస్. ఇప్పటికీ దాన్ని మూత పెట్టి మనము 5 నిమిషాలు అయిపోయింది. ఎలా ఉడికిందో చూద్దాం. 5 మినిట్స్కి మూత తీద్దాం. చూడండి గాయస్, ఎలా ఉడుకుతుందో చూడండి. బుసబుస ఉడుకుతుంది. ఒకసారి దాన్ని కలుపుకుందాం. కలిపిన తర్వాత మళ్ళీ దాని మీద మూత పెట్టి మనము ఇంకో 5 లేదా 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూడండి, ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం కలుపుకొని ఇంకా దాని మీద మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టి 5 లేదా ఒక 10 నిమిషాల పాటు మనం దీన్ని ఉడకనిద్దాం. ఓకేనా? ఏంటి గాయ్స్, అయిపోయింది. ఒక 10 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఎలా ఉడికిందో ఆ చేపల పులుసు అనేది. చూడండి గాయ్స్, ఎలా ఉడుకుతుందో చూడండి. మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీకు ఎక్కువగా కారం కావాలన్నా, ఇంకా కారంగా కావాలంటే మీకు ఇంకొంచెం కారం అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకు గ్రేవీ కావాలన్నా మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా కనిపిస్తుందో, ఎలా ఉడికిందో చూడండి.
సౌండ్ చూడండి ఎలా వస్తుందో. నిజమే, మచిలీ జల్కి రాణి హే. అందుకే ఇలా మనం తీసుకొని వచ్చి దీన్ని కూర వండుతున్నాం. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలాగే కొంచెం సేపు ఉడకనివ్వాలి. చూడండి, ఉడకనిద్దాం. 2 minutes అయిపోయింది గాయ్స్. చూడండి మళ్ళీ మీకు ఇలా కనిపిస్తుంది. చూడండి ఎలా కనిపిస్తుంది. అలా ఉడకనిద్దాం. ఇంకొంచెం సేపు 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడకనిద్దాం. చూడండి గాయ్స్ ఎలా కనిపిస్తుందో, ఎర్రగా కనిపిస్తుందా? ఇంకొంచెం సేపే గాయ్స్, ఇది ఇలా ఉడుకుతూ ఉండాలి. మనం ఉడుకుతూ పెట్టుకుందాం. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇంకొంచెం సేపు అనమాట. ఇంకొంచెం సేపు దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 5 లేదా 10 minutes. తర్వాత మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ దీన్ని ఒక 5 to 10 minutes అనేది ఇలా స్టవ్ మీద ఆన్లో పెట్టి, ఫుల్గా ఆన్లో పెట్టి దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టేయాలన్నమాట. ఇప్పుడు చూద్దాం గాయ్స్ ఎలా ఉడికిందో చూద్దాం. తీసి చూద్దామా? మూత తీసి చూద్దాం ఎలా ఉడికిందో. చూడండి గాయ్స్, అందులో మొత్తం వాటర్ ఉన్నాయి కదా, అది మొత్తం ఆవిరైపోయినట్టుగా ఉంది. కొంచెం చూడండి. తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. కలపకూడదు ఫ్రెండ్స్, అలా పైన అలాగే పెట్టుకోవాలి దాన్ని. తర్వాత ఒక 2 minutes లేదా 3 minutes ఇలాగే ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఈ 2 minutesలో ఇది ఉడికేంత వరకు మీరు వెళ్ళి మా కోసం ఒక లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. అలాగే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ మాకు లైక్ వేయటం లేదు. మీరు చూస్తున్నారని మాకు తెలుస్తుంది, కానీ మా వీడియోకి తెలియాలి కదా ఫ్రెండ్స్. వీడియోకి ఏంటి తెలిసేలా అంటున్నారా? మీరు ఆ వీడియోకి లైక్ కొడితేనే కదా మీ ముందుకి ఇంకా ఎన్నో వెరైటీస్తో మీ ముందుకు అనేది మేము వచ్చేస్తాం, మిమ్మల్ని అలరించేస్తాం. అలాగే మీకు ఏమైనా ఇంకా ఈ రెసిపీసే కాకుండా ఛాలెంజెస్ ఏమైనా పెట్టాలనుకుంటే మీరు ఇక్కడ మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు గాయ్స్. మీకోసం ఛాలెంజెస్ అన్నీ కూడా చేస్తాం. ఈ 2 minutes అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఒక్కసారి చూద్దాం ఎలా ఉడికిందో. చూడండి ఎలా ఉడికిందో. మొత్తం లోపల నుంచి ఉడికింది. స్మెల్ అయితే గాయ్స్ సూపర్గా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది మా రెసిపీ సీక్రెట్ ఏంటో, అలాగే మా రెసిపీ టేస్ట్ ఏంటో. చూడండి ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ స్టవ్ని ఆఫ్ చేసేద్దాం. చూడండి అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా కావాలంటే మీరు మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేము ఆ రెసిపీ అనేది లేదా ఇంకా కొత్త వెరైటీలు ఏమైనా ఉన్నా కానీ మీతో షేర్ చేసుకుంటాం. మేము షేర్ చేసుకోవాలంటే మీ సపోర్ట్ అనేది కావాలి కదా ఫ్రెండ్స్. అలాగే మీరు మా కోసం వెళ్ళి ఒక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఓకే గాయ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.